ఎవరిని అడుగుదాం? ఈ బాబాయ్ ఊర్లోకి రాగానే రాజుని పలకరించాడు కదా, ఈ బాబాయ్ని అడుగుదాం. ఆ బాబాయ్. అబ్బాయి దా, ఏంది సంగతిలో దా, కూర్చోదా. అయ్యా ఏంది మనూరు ఎలా ఉంది, ఏం సంగతి? ఊరంతా బాగుంది బాబాయ్, కానీ నేను ఒకటి తెలుసుకోవాలనుకుంటున్నాను. చెప్పయ్యా. అసలు ఎవరు అతను? రాజుకి అతనికి మధ్య ఎందుకు అంత శత్రుత్వం? శత్రువులా? వాళ్ళు తోడబుట్టిన అన్నదమ్ములయ్యా, ఇదివరకు రామలక్ష్మణ్ లాగా ఉండేవాళ్ళు. మరి అలాంటి వాళ్ళ మధ్య ఎందుకు బాబాయ్ అంత పెద్ద శత్రుత్వం? అసలు ఏం జరిగింది? వాళ్ళిద్దరికి వాసుని స్నేహితుడు ఉండేవాడు. వాసుని అనాథన లేకుండా ముగ్గురు అన్నదమ్ములాగా ఉండేవాడు. మరి అంత మంచిగా ఉన్న వాళ్ళ మధ్య ఎందుకు అంత శత్రుత్వం? అసలు వాసు ఏమయ్యాడు? కానీ ఆ రోజు మొత్తం మార్చేసింది.